అది జర్నలిస్ట్ వాల్యూస్ కాదా? ఎంతసేపు ఒకళ్ళని మీ భార్యను మాత్రమే కూర్చోబెట్టి డిబేట్ చేయమంటాం అనేది ఎంతవరకు కరెక్టు? నాకు ఇది అర్థం కావట్లా. 40 రోజుల నుంచి ఒక 100 ఇంటర్వ్యూలు ఇచ్చి ఆవిడ మాట్లాడితే 41వ రోజు 101వ ఇంటర్వ్యూ మీది తీసుకుని చేస్తే తప్ప? సొసైటీ ముందు మీరు ఒక విలన్ అయిపోయారు కదా, మీ సినిమా కెరీర్ నాశనం అయింది కదా ఈరోజు. సరే, దట్స్ ఇట్. మనం ఆయన ఉద్దేశించో పర్సనల్గానో వెళ్ళాల్సిన అవసరం నాకు లేదు. నాకేం ఆయనతో వైరము లేదు, ప్రేమ లేదు. ఒకటి మీరు చెప్పాలనుకొని చెప్పండి. ఒకటి నేనేమంటానంటే, మీ భార్య వెనకుండి మొత్తం ఆయనే నడిపిస్తున్నాడని మీరు ఒక అలిగేషన్ చేస్తున్నారు. ఎలిగేషన్ కాదు, నిజం. ఎందుకు? ఆయనకేమో ఇంట్రెస్ట్ ఉంటుంది. ఆయన తరఫునే మాట్లాడుతున్నానండి. ఆయనకేం ఇంట్రెస్ట్ ఉంటుంది? ఆయన అడగండి. అది ఆయన అడగండి. మూర్తి, నేను చెప్తున్నా, కోర్టులో నేను డైవర్స్ ఫైల్ చేశా. కోర్టులో మేము చూసుకుంటాం. దయచేసి వాళ్ళని రెచ్చగొట్టబాక, మమ్మల్ని రోడ్డు మీద పెట్టబాక. ఆ అమ్మాయి మీడియాకి ఎక్కొద్దు, నేను మీడియాకి ఎక్కొద్దు. ఆల్రెడీ అన్నీ మాట్లాడింది కదా, సరిపోద్దుగా. ఇంకేమన్నా క్రియేట్ ఇప్పుడు రేపు 10 రోజులు అంటే వాయిస్తారంటున్నాను. ఒకవేళ నేను మాట్లాడి పేరు ఎత్తితే 40, అదే ఇంకా ఎంత బ్యాడ్ ఇంకేమన్నా క్రియేట్ చేస్తారు నాకేం తెలుసు. బాబు వెళ్ళి అప్పుడు బ్లడ్ తీసుకోండి ప్లీజ్. నాకైతే డ్రగ్స్ అలవాట్లు ఏం లేవు. ఉంటే ఏదో ఉంటుందంట, తీసుకోండి. సిస్టర్కి కూడా లేవు, నా సిస్టర్ని కూడా అన్నారు. దారుణం. మరి ఆయన మరి లేడీస్ అది ఇది అంటున్నాడు కదా, మరి మా సిస్టర్న మరి ఆయన అంటే ఏం చేస్తున్నాడు సినిమా? నాది కూడా తీసుకోండి. అండ్ గౌతమికి నాకు గొడవైంది, ఆ లైవ్ వల్ల గొడవైంది. నేను అప్పటి నుంచి డిటాచ్ అయ్యాను. ఆ అమ్మాయి నీ ప్రైవసీ నీది, నా ప్రైవసీ నాదని కూడా మాట్లాడింది. సెకండ్ నెంబర్ చెప్పు అంటే, మొగుడికి సెకండ్ నెంబర్ తెలీదు. అమ్మాయి బర్త్డే పార్టీ చేస్తే నైట్ వేరే వాడి కారులో ఎక్కి మళ్ళీ ఇంటికే వచ్చింది. సడన్గా నైట్లో వెళ్ళిపోద్ది. ఇవన్నీ తట్టుకుని నేను ఎలా తట్టుకోవాలి? అమ్మాయి డ్రింక్ చేసి నా ఫోటో కాల్చింది. అసలు ఆ అమ్మాయి, నేను ఈ తప్పులు అంటలా, మేము ఇద్దరు లవ్ చేసుకున్నాం, ఓకే, మేము ఇద్దరం లివిన్లో ఉన్నాం గుంటూరు 1 టౌన్ దగ్గర. ఆ ఓనరు టచ్లో ఉన్నాడు, ఆయనకి తెలుసు. పెళ్లి కాకముందే ప్రెగ్నెన్సీ అయింది అనుకోకుండా. నేను నిలబడతానని చెప్పాను. నాకు 19 ఏళ్ళే. వద్దు పరుగు పోద్ది అని చెప్పి తీర్చుకుంది ఆవిడ. పెళ్ళికి ముందు అబార్షన్ ఏం ఏంటి నన్ను ఏలెత్తి నన్ను చూపించుకునే ముందు నువ్వు చూసుకో. పెద్ద తేడా ఏం లేదు. నువ్వు నీ దృష్టిలో మంచిదని, నేను నా దృష్టిలో మంచిదని. అది డైవర్ట్ అయింది. ఒక్క నిమిషం, మీ భార్య గురించి మీరు మాట్లాడుతారు కానీ ఇది కంప్లీట్ చేసిన తర్వాత అటు వెళ్దామండి. ఏదండి అనుభవం మీరు చెప్పిన సోకాల్ జర్నలిస్ట్కి ఆయనకి మీ వాళ్ళ వెనకుండి నడిపించాల్సిన అవసరం ఏముంటుంది అంటున్నా. సరే, ఎక్కడో పరిచయం అయ్యారు, ఆ పరిచయం కాస్త మీ ఇంటికి వస్తే వచ్చి ఉండొచ్చు. సో అది పెద్దరికంగా వచ్చి ఉండొచ్చు కదా. అందులో మీరు తప్పట్టాల్సిన అవసరం, వాళ్ళ వెనకుండి నడిపించి మీ ఇద్దరిని విడగొట్టాల్సిన అవసరం ఆయనకి ఏముంటుంది అంటున్నా. డైవర్స్ కావాలంటే ఎక్కడికి వెళ్ళాలి? ఓకే, ఎక్కడికి వెళ్ళాలి? కోర్టుకి వెళ్ళాలి. మీడియాకి ఎందుకు వచ్చారు? ఓకే సరే, వచ్చారు. నిన్న ఎన్టీవీలో నేను డబ్బు గురించి మాట్లాడితే, అడిగితే చెప్పు తీసి కొట్టించుకుంటా, రాళ్ళు సిరుచుకుంటా. ఒక్కసారి నేను ఇచ్చిన ఆడియో ప్లే చేయండి ప్లీజ్. ఓకే ప్లే చేస్తాను. ఇది కన్క్లూడ్ చేసేయండి. ఆడియోలో 3 ఆడియోలు ఉన్నాయి. ఎక్కడో 4 ఆడియోలు ఉన్నాయి. ఎందుకంటే నేను ఎప్పుడు రికార్డింగ్ తెలియదు. మన పోలీస్ స్టేషన్లో 8 గంటలు కూర్చోబెడితే అప్పుడు జరిగిన డిస్కషన్ మొత్తం ఉంది ఆడియో. నా కర్మకి అది తప్పితే ఏం లేదు. నేనేదండి, మీ భార్య భర్తల పంచాయతీలో ఒక జర్నలిస్ట్కి ఏం పని? అయ్యో సార్, నాకేం తెలుసు సార్, నేను తీసుకొచ్చాను. మీరు ఆయన మీద చేస్తున్న అలిగేషన్ ఏమో అంటున్నా నేను. అంటే తప్పుడు ఆరోపణ కూడా అయి ఉండొచ్చు కదా, మీ అనుమానం కూడా అయి ఉండొచ్చు కదా అంటున్నా. నేను TV5లో ఏం చెప్పాడు? వీళ్ళ సైడ్ సపోర్ట్ నేనున్నా, నువ్వు కోర్టులో చూసుకోమని చెప్పాలి. కోర్టు న్యాయం. ఏంది వీళ్ళ సైడ్ సపోర్ట్ అంటే? నేను చెప్తున్నాను, పెద్ద మనుషుల దగ్గర సెటిల్మెంట్ జరిగింది, వాస్తవమే. అప్రోచ్ అయింది నేను కాదు, వాళ్ళే అప్రోచ్ అయ్యారు. ఓకే, నాకు ఫోన్ చేశారు, ఇట్లాంటి మూడు పిల్లల వాటి మీద మేము చెయ్యమన్నారు ఆయన, నరేంద్ర గారు. నేను అన్నాను, కాదన్నా నా వల్ల కావట్లా, నేను తట్టుకోలేకపోతున్నా, చేయండి, నా కొడుకు ఇబ్బంది పడతాడు, నేను అందుకే మాట్లాడట్లేదు. అంటే ఈ చేస్తే మాకు బ్యాడ్, నేను చేయను, మొగుడి పిల్లలు మీ ఇద్దరు చూసుకోండి అన్నారు. లేదండి అంటే, సరే నీ గురించి నేను ఆలోచించను, అమ్మాయి గురించి ఆలోచించను, పుట్టిన బిడ్డ గురించి ఆలోచించి నేను తీర్పు చెప్తా, నీకు ఓకేనా? ఓకే. జిస్మత్ గురించి ఈ గొడవ అంతా ఆ అమ్మాయి సైడ్ చెప్తున్నా, నాది పక్కన పెట్టండి. అప్పటి నుంచి జిస్మత్ గురించి జనవరిలో నేను రాశా, కలిసి ఉంటామని రాశా, రికార్డింగ్లో అమ్మాయి చెప్పింది, వినండి, నా కొడుకుని చూపించట్లా. ఆయన అంటున్నది ఏంటంటే, నేను పోలీస్ స్టేషన్లో ఎవరికి ఫోన్ చేసి ఎలాంటి ఒత్తిడి తీసుకురాలేదు, నేను ఎలాంటి సపోర్ట్ చేయలేదు, ఇవన్నీ తప్పుడు ఆరోపణలు.
నా కూతురు లాంటిది ఆమె, దాన్ని మీరు ఇంకో కోణంలో దాన్ని చేస్తున్నారు. నేనే సంతోషిస్తా. ఎందుకు అబద్ధం చెప్పాడు ఆయన ఒకసారి కలిశానని? ఆ అవసరం ఏంటి నాకు? మీరు చెప్పండి. నన్ను క్వశ్చన్లు వేస్తున్నారుగా, మీరు నాకు ఆన్సర్ చెప్పండి దానికి. ఏంటండి మాట్లాడరు? అంటే ఒక్కసారి ఇంటికి వెళ్ళానన్నాడు. చాలాసార్లు ఆయన సెల్ ఫోన్ టవర్ తీస్తే అక్కడ చాలాసార్లు వెళ్ళాడు అక్కడికి. నాకు పని వాళ్ళు చెప్పారు. ఏంటి అవసరం అంటున్నా నేను. అబద్ధం చెప్పాల్సిన అవసరం. నేను రెండోసారి వెళ్ళినప్పుడు వీడియో చూపించాగా, అంత ఈజీగా ఇన్స్టా రీల్ చేసుకుంటున్నాడు. నా ప్లేట్లో తింటా, నా డైనింగ్ టేబుల్ మీద కూర్చుంటా, ఆమెమో ఇంటర్వ్యూలు నేను కొనిచ్చిన సోఫాలో కూర్చుంటా ఇంటర్వ్యూలు ఎత్తున్నామా. నా డబ్బులతో నన్నే నా మీదకి వచ్చి పొడుస్తున్నారు. నేను అమ్మాయి హర్ట్ అయిందని, ఆ అమ్మాయి చేసిన వాటికి నేను చాలాసార్లు హర్ట్ అయ్యా, కానీ నాకు ఆ యోగం లేదు, సారీ చెప్పించుకునే యోగం లేదు. నేను సారీ, ప్లీజ్, ఐ లవ్ యూ, కలిసి ఉందామని మొన్న మే వరకు పెట్టా. అవి కూడా స్క్రీన్ షాట్లు పెట్టా. మరి మే వరకు ఒక మొగుడు ట్రై చేస్తుంటే పెళ్ళానికి కొంటాకి ఈయన పెద్ద మనిషి కూర్చోబెట్టి, నువ్వు చేసుంటే చేయబాక, మంచిగా ఉండు అని చెప్పొచ్చుగా. డైరెక్ట్ అటాక్ ఏంటి అసలు? నిన్న ఏం అవసరం మీడియాలో పెడతానికి? మేము ఆయన పేరు చెప్పామా? ఆయన పేరు చెప్పామా? ఎందుకు ప్రూవ్ చేసుకుంటున్నాడు నా సపోర్ట్ లేదు అది ఇదని? మళ్ళీ నేను చేస్తున్నా అప్పుడు ఎందుకు ప్రూవ్ చేసుకుంటున్నాడు? నరేంద్ర గారు సెటిల్మెంట్ చేశారు, జెంటిల్మెన్ సెటిల్మెంట్. నేను చెప్తాను, నాకు క్యారెక్టర్ ఉంది ఇలాంటి విషయాల్లో. ఎందుకంటే మాకు కూడా తెలుసు, మేము కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు మాకు పరిచయం. ఇలాంటి విషయాలు నిజంగా అంత క్యారెక్టర్ ఉంటే నిజం చెప్పాలి. విషయాల్లో ఆయన ఎప్పుడు జోక్యం చేసుకోవటం కానీ, లేకపోతే ఇలాంటి ఎఫ్ఐఆర్లు కానీ ఇంకోటి కానీ ఎప్పుడు ఆయన మీద ఆ మచ్చ లేదు. నిజానికి నాకు తెలుసు సార్, నాకు తెలియదు ఎవరి గురించి. నేను సినిమాలు చేసుకుని నా పని నేను చేసుకుంటా. నేను వీడియోలు కూడా చూడను, నాకు ఎవరో కూడా తెలియదు. మూర్తి అనేవాడు ఎవడో తెలియదు. ఆ రోజు దానికి ముందు డిస్కషన్ పెట్టారు, ఆవిడ ఆయనతో మాట్లాడుతుందని చూశాను, వెళ్ళాను. నా ఫ్రెండ్స్ చెప్పారు ఆయన గురించి, వెళ్ళి ఆ రోజు పరిచయం చేసుకున్న అంతవరకు తెలుసు. నేను చెప్పా, మీ ఫ్రెండ్స్ నాకు ఫ్రెండ్సేనండి అని, స్వామి మాలేసుకుని చెప్పా. మరి ఎందుకు అబద్ధం చెప్పాడంటే మీరు మాట్లాడరు. నేను చూపించే కదా, రేపు ప్లేట్లో తింటాం తప్ప